మనం కడప జిల్లా పోలీస్ ఎన్నికల సందర్భంగా మనం ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యల గురించి తమ మాధ్యమంతో ప్రజలకి తెలియజేస్తామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ సమావేశం జరగడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నేను కడప జిల్లా పోలీస్ చేసే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి కొన్ని అంశాలు, కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ ముందు పెడతాము. అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఒక ఇనిషియేటివ్ తీసుకుని సాంకేతిక పరంగా ఒక కొత్తతనం ఉండాలని దాని ఉద్దేశంతో మనం తీసుకున్నటువంటి ఒక ఐటీ ఇనిషియేటివ్ గురించి కూడా చెప్దామని ఈ ప్రెస్ సమావేశం పెరగడం జరిగింది. మొట్టమొదటిగా ఈ కడప జిల్లా పోలీస్ ఈ వచ్చే ఎన్నికల ప్రశాంతంగా ఒక భద్రతా భావంతో ఏమి ఇటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధం ఉంటుంది. ఇప్పటికే డిసెంబర్ నెల నుంచి కంటిన్యూస్లీ వీ హ్యావ్ బిన్ కండక్టింగ్ రివ్యూ మీటింగ్స్ అండ్ ప్రిపరేషన్స్ ఈ విషయంలో. అందులో ముఖ్యంగా చూడాలంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో స్టేట్ మొత్తం మీద కూడా కడప జిల్లా పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దీని గురించి కొన్ని ప్రత్యేక అంశాలు మనం చెప్పాలంటే, ఫస్ట్లీ ఎన్బిడబ్ల్యూస్ నాన్ అవైలబుల్ వారెంట్స్ విషయంలో 23 డిసెంబర్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ మొదలు పెడుతూ డీజీపీ సార్ ఆదేశాల మేరకు, ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసేసి ఇప్పుడు జీరోకి వచ్చినాయి. వీ హ్యావ్ నో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ పోలీస్ టుడే. అదేవిధంగా ఈ లైసెన్స్డ్ ఆర్మ్స్ కూడా ప్రైవేట్ పర్సన్స్ దగ్గర నుంచి మనం లైసెన్స్డ్ ఆర్మ్స్ కూడా అన్నీ కూడా స్వాధీనంలోకి తీసుకున్నాము యాజ్ పర్ ది నార్మ్స్. అందులో ఎవరైతే ఈ బ్యాంక్ సెక్యూరిటీ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ రైఫిల్ అసోసియేషన్ సభ్యులు కానీ ఇట్లాంటి ఉన్న మినహాయించి మిగతా అన్నీ కూడా మనం స్వాధీనంలో తీసుకున్నాం. అదే యాజ్ పర్ ది డ్యూ ప్రొసీజర్. ప్రివెంటివ్ మెజర్స్ మనం బైండ్ ఓవర్ ఈ విషయంలో మీ అందరికీ కూడా ఈ విషయం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక నేరం జరిగే ముందు జాగ్రత్తతో, ముందు చూపుతో దాన్ని నిరోధించే ఒక ఉద్దేశంతో మనం సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ యాక్షన్స్ తీసుకుంటాము. అందులో భాగంగా కూడా భారీ సంఖ్యలో బైండ్ ఓవర్ కేసెస్ కడప జిల్లా పోలీస్ బుక్ చేసింది. అందులో ఏమాత్రం పక్షపాతం కానీ, ఫేవరెటిజం కానీ, బయస్ లేకుండా చాలా క్లియర్గా యాజ్ పర్ ద ఫ్యాక్ట్స్, యాజ్ పర్ ద మెరిట్స్ ఈ బైండ్ ఓవర్స్ అన్ని జరిగినాయని నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చూసినట్టయితే 107 సిఆర్పిసి సెక్షన్ కింద ఏదైతే మనకు లా అండ్ ఆర్డర్లో విఘటనం రాకుండా ఉండాలని ఒక ప్రొవిజన్ ఆఫ్ లా 107, దాని కింద మనం 15,215 మెంబర్స్ని బైండ్ ఓవర్ చేశాము 2,607 కేసెస్లో. అదేవిధంగా 109 సిఆర్పిసి ఎవరైతే ఇప్పుడు సస్పిషియస్గా ఒక నేరం చేసే ప్రత్యేకంగా ఒక సస్పిషన్ మీద మనం బైండ్ ఓవర్ చేసే సెక్షన్, అందులో 33 మందిని మనం బైండ్ ఓవర్ చేశాము. అదేవిధంగా 110 సిఆర్పిసి ఇది ఇంతకుముందు హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్స్ కానీ, సస్పెక్ట్ షీటర్స్ కానీ రకరకాలంగా పోలీస్ దగ్గర నుంచి ఒక సర్వేలెన్స్ షీట్ ఏర్పడే పర్సన్స్ మీద మనం 2,567 బైండ్ ఓవర్స్ పెట్టాము 967 కేసెస్లో. ఇవన్నీ కూడా ఫిగర్స్ మీ అందరికీ అందిస్తున్నాను. ఐడి లిక్కర్ విషయంలో కూడా కడప పోలీస్ యంత్రాంగం మరియు కడప స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్సీబీ యంత్రాంగం చాలా మంచి చేసింది. 43 ఐడి లిక్కర్ కేసెస్, అందులో 1,433 లీటర్స్ ఐడి లిక్కర్ డిస్ట్రాయ్ చేసి 83 పర్సన్స్కి అరెస్ట్ చేశాము. అదేవిధంగా బెల్లమూట చూస్తే 351 కేసెస్లో 1,33,000 లీటర్లు బెల్లమూట డిస్ట్రాయ్ చేశాం. డిపిఎల్, ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ చూసినట్టయితే ఎన్డిపిఎల్ మన బయట రాష్ట్రం నుంచి వచ్చే మందు మనం 174 కేసెస్ పెట్టాం. అందులో 3,249 లీటర్స్ మనం డిస్ట్రాయ్ చేశాము. ఒక 208 పర్సన్స్ని అరెస్ట్ చేశాము. అదేవిధంగా డిపిఎల్ మన అక్రమంగా లిక్కర్ని స్టాక్ చేయడం, అమ్ముకోవడం, మన స్టేట్ లిక్కర్ని, ఆ దాంట్లో కూడా 2,563 కేసెస్ బుక్ చేశాం. 14,010 లీటర్స్ అందులో పట్టుకున్నాం. 2,526 పర్సన్స్ని అందులో బుక్ చేశాం. అదేవిధంగా ఈ మధ్యన 4 FIRs
ఎన్డీపీఎస్ గంజాయి కేసెస్ కూడా బుక్ చేశాము. అందులో కూడా 105 kgs గంజాయి అండ్ 11 persons ని మనం అరెస్ట్ చేశాము. అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయమే, జిల్లా వ్యాప్తంగా 13 చెక్ పోస్టులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంకి ఒక 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఎలక్షన్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి మార్చి 16 నుంచి యాక్టివేటెడ్ అయినాయి. మనం డిసెంబర్ నెల నుంచి ఫిగర్స్ చూసినట్టయితే 23rd డిసెంబర్ నుంచి మనం మన ఎన్ఫోర్స్మెంట్ ఈ క్యాష్, ప్రెషియస్ మెటల్స్ అండ్ ఫ్రీబీస్ కింద మనం చేసే వరకు చూసినట్టయితే ఇప్పటి వరకు 255 సీజర్స్ ఆఫ్ క్యాష్ అయినాయి. ఇది చెక్ పోస్టులు కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా కావచ్చు, లేకపోతే మన ర్యాండమ్ పోలీస్ చెకింగ్లో నాకాబందీలు కావచ్చు. అందులో భాగంగా 12,49,32,812 రూపీస్ ఇప్పటికే మనం సీజ్ చేశాము. సీజ్ చేసినాక అన్నింటినీ కూడా పద్ధతిబద్ధంగా డిస్పోజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా 10 lakhs పైన అమౌంట్ ఉంటే అది ఐటీ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 10 lakhs కింద ఉంటే మన జిల్లాలోనే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనే కలెక్టరేట్లో ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. రోజు ఈ కేసులు అన్నీ అక్కడ టేకప్ చేసుకుని స్క్రూటనైజ్ చేసి దానిపైన ఒక డిస్పోజల్ టైం బౌండ్గా మనం ఇస్తున్నాము. అదేవిధంగా ప్రెషియస్ మెటల్స్ గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇప్పటి వరకు 17.9 kgs గోల్డ్, సుమారుగా 18 kgs. అదేవిధంగా 41.9 సుమారుగా 42 kgs సిల్వర్ మనం సీజ్ చేశాం. దానికి కూడా మానిటరీ వాల్యూ 11,13,14,403 వస్తుంది. మొత్తం క్యాష్ అండ్ ప్రెషియస్ మెటల్స్ ని కలిసి చూడాలంటే 23,62,47,215 ఇప్పటి వరకు వాల్యూ అది సీజ్ అంటే ఎస్ ఐ సెడ్. ఇందులో మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాము. సామాన్య ప్రజలకి, పౌరులకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చేసే విధంగా మనం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎక్కడ కూడా జెన్యున్ ఇష్యూ ఉంటే, ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కూడా సత్వరగా తక్షణం డిలే లేకుండా డిస్ట్రిక్ట్ కమిటీకి అంతా ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ గైడెన్స్ ఇస్తూ మనం అడ్వైస్ చేస్తూ అది విడుదల కూడా చేంజ్ చేస్తూ ఉన్నాము. సో ఇది విషయం ఎన్ఫోర్స్మెంట్ వరకు మనం చేసేది.